హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ని చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, మహబూబ్ నగర్, ఖమ్మం డిస్టిక్, హైదరాబాద్ ఇలా మెయిన్ సెంటర్స్ లో ఈవెంట్స్ లో ముఖ్యంగా ఎంత కఠినమైనటువంటి రూల్స్ ని పకడ్బందీగా నిర్ణయించడం జరుగుతుందంటే, ముఖ్యంగా 800 మీటర్స్ లో ఫ్రెండ్స్ పంపించాల్సినటువంటి స్టూడెంట్స్ కంటే ఎక్కువ అభ్యర్థులను పంపిస్తున్నారు. అంటే ఒక ఈవెంట్ 800 ఈవెంట్స్ స్టార్ట్ చేస్తే అందులో 80-90 వరకు పంపిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. 80 మెంబర్స్ ని ఒకేసారి పంపిస్తే అసలు ఎంత డస్ట్ ఉంటుంది, ఎంత ఎండ, అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇంకొకటి, మీకు కేటాయించినటువంటి ఆ ట్రాక్ లోనే మీరు పరిగెత్తాలి. పొరపాటున లైన్ క్రాస్ అయినా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి, దగ్గర ఉంటుంది కదా అని దాంట్లోకి వెళ్ళి పరిగెత్తినా వెంటనే లాగేస్తారు అక్కడి నుంచి. ఒకవేళ అక్కడ పోలీసు లేకపోతే సీసీ ఫుటేజ్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు తప్పించుకోలేరు. ఇంకా మీరు ఇన్ టైంలో మీ యొక్క ఈవెంట్ ని ఫినిష్ చేసినా సరే, మీరు బయటికి వచ్చే ముందు మీ యొక్క సీసీ ఫుటేజ్ ని తెలుసుకున్న తర్వాతే మిమ్మల్ని బయటకు పంపిస్తారు. సో ఎంత కఠినమైనటువంటి రూల్స్ అంటే ఇక జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. అర్థమైందా? సో లేట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలర్ట్ గా ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను హైట్ చెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి వీడియోని చేద్దామని సగం చేశాను. బట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎందుకు అని ఆపేసాను. ఒక వీలైతే ఈ రోజు నైట్ లేదా మార్నింగ్ కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు మర్చిపోకండి. ఎంత మంది ఉన్నా సరే మీ ట్రాక్ లో మాత్రమే మీరు పరిగెత్తండి. ఎవరు చూడట్లేదు కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ని పర్యవేక్షణలో తీసుకుంటారు. నీ యొక్క బిహేవియర్, నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కంపల్సరీ ప్రతిదీ సీసీ ఫుటేజ్ లో ఉంటుంది. నువ్వు ఒక్కసారి గ్రౌండ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ సీసీ ఫుటేజ్. అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా ఉండు ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు తెలుసు కదా, మనం ఎంత కష్టపడినా అది మన చేతికి వచ్చేంత వరకు మనం బలిపశులం ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.